ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియో అండి. నేను న్యూ ఇయర్ స్పెషల్గా కేక్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి హెల్దీ వర్షన్లో గోధుమ పిండితో చేస్తున్నాము. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి 1 full కప్ గోధుమ పిండి తీసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసరికి 250 grams అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ వచ్చేసరికి 1 full కప్ తీసుకుంటున్నాను. ఇది కూడా 250 grams. ఈ రెండు వచ్చేసరికి 1:1 రేషియో, రెండు సమానంగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఆయిల్ 1/3 కప్ తీసుకుంటున్నాను, 80 ml. తర్వాత బేకింగ్ సోడా వచ్చేసరికి 1 spoon అండ్ వంట సోడా వచ్చేసరికి 1/4 spoon అనమాట. అండ్ 3 eggs తీసుకున్నాను. కోకో పౌడర్ వచ్చేసరికి 1/2 కప్. ఇది వచ్చేసరికి క్వాంటిటీ లెక్కలో 125 grams అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి టిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నేను ఇక్కడ యూజ్ చేసేది హర్షీస్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి షుగర్ అనేది మనం మిక్సీ చేసుకొని పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. ఇది చూడండి, అలాగా ఆ ఫామ్లో ఉండాలి, మెత్తగా మొత్తం పౌడరిష్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసరికి బీటర్తో నేను చేసుకుంటున్నాను. కొంచెం బాగా వస్తుంది మనకి, ప్లఫీగా అనేది మనకి కేక్ది మిక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పాను కదా 3 eggs తీసుకుంటున్నానని. 3 eggs తీసుకుంటున్నాము. ఇలా 3 eggs అనేవి బ్రేక్ చేసుకొని ఇంకా మొత్తం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, చూడండి బీటర్ అనేది అట్లా ఫుల్ ఇంకా అలా ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత ఇంకా చక్కగా ఆ 3 eggsని ఫుల్గా నీట్గా మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఫుల్ ప్లఫీగా ఉండాలన్నమాట. ప్లఫీగా వచ్చేసి అది వైట్గా రావాలన్నమాట. మొత్తం అదంతా మనం అలా ఎక్కువ బీట్ చేసే కొద్దీ ఏంటంటే బాగా తర్వాత ప్లఫీగా వస్తుంది, మనకి బాగుంటుంది కేక్ మిక్చర్ అనేది. సో ఇట్లాగ మనం ఇక్కడ బాగా బీట్ చేసుకుంటేనే తర్వాత అది మనకి కేక్ మిక్చర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలా వస్తేనే మనకి కేక్ బాగా వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి చూడండి కేక్ అనేది నేను అది బీట్ చేస్తున్నాను. ఎగ్ అలాగా బాగా మొత్తం అంతా చూడండి, అలా కలర్ మారుతుంది చూసారా, ఎల్లోదల్లా అలా వైట్కి మారుతుంది. అలా బాగా వైట్కి మారాలి. మారిన తర్వాత మనకి ఇంకా అది అక్కడికి స్టాప్ చేస్తాం. దీంట్లోకి ఇంకా మనము ఆయిల్ అది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటాం అనమాట. చూడండి ఇంకా అలాగా మొత్తం అలా వైట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నింగోండి ఆ ఆయిల్ చెప్పాను కదా క్వాంటిటీ, ఆ ఆయిల్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా. ఇంక ఇది కూడా బాగా దాంట్లో మిక్స్ అయిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం ఇంకా ఆయిలీగా అలా పైకి కనిపించకుండా మొత్తం మిక్స్ అయిపోయేలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది షుగర్ పౌడర్ చెప్పాను కదా, మిక్సీ చేసుకుని షుగర్ పౌడర్ని తెచ్చుకొని కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం కలుపుకోండి. అలాగా కొంచెం కొంచెం ఒక 2-3 spoons అలా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటూ, ఇంకా మన బీట్ చేసుకోవడం అనేది ఆపకూడదు. ఓ పక్కన ఇవి యాడ్ చేసుకుంటూ ఇంకో పక్కన బీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి ఇంకా నాన్ స్టాప్గా అలా యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అనేసరికి ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలండి. పక్కన ఇంకొకరు వేస్తూ ఉంటే ఇక్కడ మనము చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. రెండు మనమే చేయాలంటే ఇక్కడ మొత్తం పాడైపోతుంది. అందుకని ఎవరో ఒకరు హెల్ప్ అనేది ఉండాలి. చూడండి అలాగా వేసుకొని ఇంకా మనకి అది బీట్ చేసుకోవాలి బాగా. మిక్చర్ అనేది కరెక్ట్గా ఇంకా ఆ ఫామ్లో రావాలన్నమాట. అలా వస్తేనే మన కేక్ అనేది బాగా వస్తుంది, పొంగుతుంది. అలా బాగా బీట్ చేసుకోండి. మనం బాగా బీట్ చేసుకునేసరికి ఏంటంటే మనకి కేక్ అనేది పొంగుతుంది. కేక్ పొంగినప్పుడు మనకి మంచిగా వస్తుంది అనమాట. ఓకే, చూసారా అలా కేక్ అనేది ఇంకా అట్లా మొత్తం అవి మిక్చర్ అనేది అలా రావాలి. ఓకే, ఇది వచ్చేసరికి నేను ప్రీ హీట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ ప్రీ హీట్ అనేది ఒక 5 to 10 minutes చేసుకోండి. మేము వచ్చేసరికి ఆ స్టాండ్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి సాల్ట్ వేసామన్నమాట. మీరు ఇసుకైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని ప్రీ హీట్ చేసుకున్నాం 5 to 10 minutes. అండ్ ఈలోపు వచ్చేసరికి మనం ఈ మిక్చర్లో గోధుమ పిండి అనేది చెప్పాను కదా, ఆ గోధుమ పిండి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం ఇంకా కొంచెం ఏమైనా ఉన్న ముక్కలుగా లమ్స్గా రాకుండా ఈ స్ట్రెయిన్ చేసుకుంటే మనకు చక్కగా పౌడరిష్గా వస్తుంది అనమాట. మీ క్వాంటిటీస్ అన్నీ చెప్పాను కదా, దాని ప్రకారంగా గోధుమ పిండి వేసుకున్నాను. ఆ తర్వాత కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి బేకింగ్ సోడా అండ్ వంట సోడా కూడా వేస్తున్నాను. ఈ మొత్తం వేసేసుకొని మనం ఇప్పుడు బాగా మంచిగా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పౌడర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని ఈ విస్కర్తో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఒక డైరెక్షన్లోనే చేయాలండి. 2 directions మనం వాడామంటే కనుక రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రాదు. కేక్ అనేది మనకి డిస్టర్బ్ అయిపోయి మంచిగా రాదనమాట. సో ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఈ టిప్. ఎప్పుడు వచ్చేసరికి మనం 1 directionలోనే మనం అది విస్కర్తో విస్క్ చేయాలన్నమాట. మొత్తం అంతా కలపాల్సింది ఓన్లీ 1 directionలో. ఇది మనకి కొంచెం థిక్ ఫామ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం అనమాట.
నేను చెప్పాను కదా మిల్క్ అనేది 1/3 కప్ 80 ml మిల్క్ అనేది దీనికి మాకు పట్టిందనమాట. చూడండి ఇలా ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే. నేను వచ్చేసరికి రైట్ సైడ్ యూస్ చేస్తున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ అయినా చేయొచ్చు, కానీ ఏ సైడ్ అయినా కూడా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మీరు యూస్ చేసి కలుపుకోవాలన్నమాట. చూడండి అలా బాగా కలుపుకోవాలి. అలాగా మనం కలుపుకుంటూ అలా విస్క్ బాగా చేసుకుంటే మనకు ఆ రిబ్బన్ కన్సిస్టెన్సీ అని కరెక్ట్గా వస్తుంది. చూడండి అలా మొత్తం ఇది వచ్చేసరికి చూసారుగా అలా థిక్గా ఉందో. ఈ థిక్గా ఉండటం వల్ల మనకు కొంచెం మంచిగా కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం. మీకు మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. అంటే అవి మీరు తీసుకునే క్వాంటిటీస్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో మేము తీసుకున్న క్వాంటిటీ బట్టి నేను మా క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. ఓకే, మేము అనేది స్మాల్ కేకే చేసుకుంటున్నాం, పెద్ద బిగ్ కేక్స్ అలాంటివి ఏం కాదు, చిన్న కేకే అనమాట. అందుకని ఇలా చేసుకుంటున్నాను. చూడండి ఇలాగ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ సరిపోయే వరకు కూడా అలాగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను 80 ml మిల్క్ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపడా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను మీకు చెప్పాను. చూడండి అలాగ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనము అలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, అలా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి అలాగా చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకు కరెక్ట్గా ఫామ్లో వచ్చే వరకు కూడా మనం అలాగా కలుపుకోవాల్సిందే కదండి. ఓకే, చూడండి ఈ న్యూ ఇయర్ కూడా మనకి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేను. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా. ఈ 2026 అందరికీ మంచిగా ఉండాలి. ఓకే, చూడండి ఇది ఆ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అలాగ చూడండి, అదిగోండి అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇది కేక్ టిన్లో వేసినప్పుడు ఇంకా బాగా వస్తుంది అనమాట. చూడండి ఇంకా మిల్క్ అనేది కొంచెం తేడా ఉందన్నమాట, కొంచెం, అందుకని ఇంకా మిగతా మిల్క్ కూడా వేసేసి కలిపేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి అలా మంచిగా వస్తుందో. చూడండి అలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది బాగా రావాలి. ఇంకా కేక్ టిన్లో వేసినప్పుడు ఏంటంటే ఇంకా మనకి బాగా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కేక్ టిన్ చూడండి, ఆ కేక్ టిన్ తీసుకున్నాను నేను మన క్వాంటిటీకి తగ్గట్టు. కేక్ టిన్కి అది స్మాల్ కేక్ టిన్ తీసుకున్నాము. దీంట్లో మేము వచ్చేసరికి బటర్తో గ్రీస్ చేసేసుకున్నాను. మనకు కావాలంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ బటర్తో గ్రీస్ చేసుకున్నాను. సో గ్రీస్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం మైదా పిండి అనేది వేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ హెల్దీ వర్షన్గా గోధుమ పిండితో చేశాను. యాక్చువల్గా కేక్ అనేది ఎక్కువగా మైదా పిండితో యూజ్ చేసుకొని మనం చేసుకుంటాము. సో ఇది హెల్దీ వర్షన్ కదా, ఎక్కువ మైదా పిండి అనేది మంచిది కాదు కాబట్టి మేము గోధుమ పిండితో చేసుకున్నాము హెల్దీగా ఉండాలని చెప్పి. సో కొంచెం అది మైదా పిండి స్ప్రెడ్ చేసుకొని మనకి కేక్ అనేది అతుక్కోకుండా వస్తాయి. ఈ బటర్ వేయడం వల్ల, ఈ మైదా పిండి వేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది అడగంటకుండా, మాడిపోకుండా అట్లా ఆ రకంగా మంచిగా వస్తుంది అనమాట. సో చూడండి ఇప్పుడు అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. సో అలాగనమాట. సో అలా బాగా మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అలా మొత్తం అంతా మిక్చర్ అంతా కూడా నేను వేసుకున్నాను అనమాట. చూడండి అలా మిక్చర్ అంతా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మనం నీట్గా వేసేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి నేను హ్యాండ్స్ అనేది మంచిగా వేసుకున్నానులేండి. ఓకే, మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి అలా ఎందుకు తడుతున్నామంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయి గాలి వల్ల. సో అలా తట్టితే ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో ఇప్పుడు ఇంకా మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. సో మనం మన కేక్ని ఇంకా బాయిల్ చేసుకోవడమే అనమాట. మీరు కావాలంటే మీరు మైక్రోవేవ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము అనేది ఇలాగ ఓన్లీ స్టవ్ మీదే చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ప్రీహీట్ చేసుకున్నాం కదా కుక్కర్ని. ఓకే, మీరు ఏ బౌల్లోనే చేసుకోవచ్చు. మేము కుక్కర్ని ప్రీహీట్ చేసుకున్నాము. సో ఈ ప్రీహీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఈ కేక్ టిన్ని దాంట్లో ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అలాగా పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఫ్లేమ్ అనేది మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ 20 మినిట్స్ ఇక్కడ కోకో పౌడర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి 1 అవర్ పడుతుంది. నార్మల్గా ఇంకా వెనిలా కానీ, బటర్ స్కాచ్ కానీ, పైనాపిల్ కానీ, ఆరెంజ్ కానీ ఇలా ఏ వేరే ఫ్లేవర్స్కైనా కూడా 45 మినిట్స్ అనేది సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి కోకో పౌడర్ యూస్ చేయడం వల్ల 1 అవర్ పడుతుంది అనమాట. ఫ్లేమ్ అనేది ఫస్ట్ 20 మినిట్స్ మీడియంలో పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ చేంజ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం టు లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత కేక్ అనేది చెక్ చేస్తున్నాను. సో అంతా అయిపోయింది. లాస్ట్ ఏమో లో పెట్టుకోవాలి 10 మినిట్స్. సో ఇలా 45 మినిట్స్ తర్వాత ఇంకా అలాగా మనకి ఇంకో 15 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా మనకి అయిపోతుంది అనమాట. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం అనేది పక్కన పెట్టుకోవాలి. వెంటనే డీమౌల్డ్ చేస్తే అనేది మనకు మంచిగా రాదు. సో అలా చూడండి డీమౌల్డ్ చేసుకున్నాను. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అలా డీమోల్డ్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా కేక్ అనేది వస్తుందో. చూడండి ఇంకా ఏం అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. ప్లఫీగా వచ్చింది, చాలా స్పాంజీగా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా అనేది కొంచెం పైన క్రస్ట్ లేయర్ ఉంది, అది క్లియర్ చేసేసాను. క్లియర్ చేసిన తర్వాత మా చెల్లి చాలా ఆరాట పడుతుంది అనమాట కేక్ కోయాలని చెప్పేసి, చిన్న పాప కదా. సో తనతోనే కేక్ కోపించాను, అది కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో.
చూడండి ఇలా కట్ చేస్తున్నాము. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాం చూడండి. అలా ఫుల్ స్పాంజీగా చాలా బాగా వచ్చింది, మెత్తగా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి మా చెల్లి కేక్ కోస్తుంది అనమాట. చూడండి తనకు వచ్చినట్టు అలా కోస్తుంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చిన్న పాప కదా, మేము చాలా క్యూట్గా, తను కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి తను కేక్ రివ్యూ ఎలా ఉందో చెప్తుంది. తను కోస్తుంది కదా, ముక్కది కోసేసి తను ఇప్పుడు చూడండి ఇప్పుడు తీసుకొని టేస్ట్ చూసి చెప్తుంది. తను చెప్తే చూడండి ఇంకా మీకు, తను చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు కదండి. చూడండి ఎంత బాగా ఇప్పుడు చెప్తుందో, మీకు తినేసి చెప్తుంది చూడండి. ఓకే అదిగోండి టేస్ట్ చూసింది. చూడండి ఎలా సూపర్ అని చెప్పిందో. ఓకే మీకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.